మీరు తమిళనాడు నుంచి అంటున్నారు కదా, విజయ్ గారు పార్టీ పెట్టారు కదా, ఆ పార్టీ ఏంటి కొట్టే ఛాన్స్ ఎంత ఉంది? పార్టీ చూసుకుంటే అన్న ఇప్పుడు ఆయన ఇప్పుడే స్టార్ట్ చేసిండు, ఒక ఫిబ్రవరిలో స్టార్ట్ చేసిన పార్టీ. ఇప్పుడే ఫస్ట్ ఇది పెట్టిండు, అదే మానాడు అంటారు, తెలుగులో ఏమంటారు అని తెలియదు, అది పెట్టిండు. అది గ్రాండ్ అయింది, ఒక 10 lakh మెంబర్స్ వచ్చినారంట. ఇప్పుడు విజయ్ ఏంటంటే ఓటింగ్ ఉంటుంది చూడన్న, ఓటింగ్ షేర్స్. ఇప్పుడు విజయ్ అంటే మోస్ట్లీ యూత్ ఓట్స్ ఉంటుంది చాలా, విజయ్కి యూత్ ఓట్స్ ఉంటుంది. ఇంకా కాకుండా ఫీమేల్ ఓట్స్ కూడా చాలా ఉంటుంది విజయ్కి. సో ఇది రెండు కవర్ చేస్తేనే మోస్ట్లీ ఒక మంచి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయనకి ఏంటంటే కొంచెం యూత్ కాకుండా ఒక 20 to 30s, 30 to 40s ఆ ఏజ్ యంగ్స్టర్స్ ఉంటుంది చూడండి, వాళ్ళంట ఇక్కడ రీజనల్ పార్టీస్ ఉంది కదా, డిఎంకే ఏడిఎంకే, అలాంటిది చాలా గట్టిగా ఉంటారు వాళ్ళు, ఐడియాలజీస్ బట్టి వాళ్ళు గట్టిగా ఉంటారు. సో ఇతని ఐడియాలజీస్ సేమ్ అంటే ద్రవిడియన్ అంటే ఐడియాలజీస్ వాళ్ళు ఉంటుంది వాళ్ళకి, డిఎంకే ఏడిఎంకేది. ఈయన కాకుండా ఈయనది మొత్తం ద్రవిడియన్ కాదు, మొత్తం తమిళ నేషనలిజం కాదు, రెండు కలిసి అయినది. అంటే అన్నీ చెప్పింది కదా, ఒక కన్ను ద్రవిడియన్ అంటే ఇంకోటి తమిళ నేషనలిజం అట్లా అన్నాడు. సో రెండిని బ్యాలెన్స్ చేస్తుండు, అటుగాక ఇటుగాక మధ్యలో ఉన్నాడు. కాబట్టి నాకు తెలిసి ఫస్ట్ టైం కదా. ఇంకా ఏమంటే కాంగ్రెస్ తమిళనాడులో లైక్ లాస్ట్ రూలింగ్ వచ్చి 6 years అయింది. అప్పటి నుంచి మోస్ట్లీ డిఎంకే ఏడిఎంకేనే అవుతుంది. నేను కూడా చాలాసార్లు ఉన్నా తమిళనాడు ఉన్నప్పుడు, ఏంద్రా ఈ డిఎంకే ఏడిఎంకే వీళ్ళిద్దరు తప్ప ఎవరు లేరా, వాళ్ళు చాలామంది చిరాకు కొట్టింది, నాకు చిరాకు కొట్టింది అంటారు, వీళ్ళిద్దరు కాకుండా ఎవరు లేరా, కొత్త ఎవరైనా రావాలి. సో పీపుల్ మైండ్ సెట్లో ఉంది, కొత్తగా ఎవరైనా వస్తే బాగుంటుంది. సో అలా ఉండడం వల్ల మోస్ట్లీ విజయ్ నాకు తెలిసి ఈసారి మంచి ఓట్ పర్సెంటేజ్ వస్తుంది. అంటే ఇది రూలింగ్ రాదు మోస్ట్లీ, ఫస్ట్ ఎలక్షన్ కదా. సో మంచి ఓట్ పర్సెంటేజ్ వస్తుంది నాకు తెలిసి, కొన్ని బాగా సీట్స్ వస్తుంది అనుకుంటా. అంటే ఏ టైంకి ఆల్రెడీ చాలా డౌన్ అయిపోయినట్టుంది కదా, జయలలిత గారు చనిపోయిన దగ్గర నుంచి పెద్దగా ఏడిఎంకే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో చూసుకుంటే డిఎంకే మస్తు లైక్ 2011లో తమిళనాడులో ఎలక్షన్ అయింది. అప్పుడు అంటే జయలలిత పీక్లో ఉండే, అంటే అప్పుడంటే డిఎంకేనే పీక్లో ఉండే, కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా జయలలిత గెలిచినారు. 2016 జయలలితనే పీక్ అనుకున్నారు, ఆమెనే పక్క గెలుస్తారు, గెలిచింది కూడా. కాబట్టి ఏంటంటే సీట్స్ అయితే తక్కువైనాయి, ఇంకా చాలా పోయినసారి కంటే తక్కువైంది. డిఎంకే మంచి 85 seats ఏమో గెలిచింది. సో చెప్పలేము, తమిళనాడుది చెప్పలేము, ఎప్పుడు ఏమవుతుందో ఏం చెప్పలేము. అంటే ఒక లోకల్ తమిళియన్గా అంటే ఏది బాగా ఇంప్రెస్ చేస్తుంది జనాల్ని? అంటే పథకాలా, లేకపోతే సిన్సియారిటీ, ఆ నాయకుడు సిన్సియారిటీ చూసి ఓట్లేస్తారా, ఏం చూసేస్తారు ఓట్లేస్తారు? అసలు తమిళనాడు చూసుకుంటే మోస్ట్లీ ఇప్పుడు కొంతమంది ఏడిఎంకే వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు పాతకాలం నుంచి ఎంజీఆర్ అప్పటి నుంచి ఉంటారు చూడండి, వాళ్ళు ఏం చూసుకోరు, ఏం ఐడియాలజీ ఏముండరు, ఎంజీఆర్ పార్టీ సో ఎంజీఆర్కి వేస్తాం అలాంటివి చేస్తారు. డిఎంకే కూడా అంతే, ఇప్పుడు ఓల్డ్ నుంచి కొన్ని అదే పార్టీ ఐడియాలజీస్ ఉంటాయి కదా, ఆ ఐడియాలజీ బట్టి ఉన్న వాళ్ళు ఏమైనా సరే గ్రోత్ ఏం చూడరు, వాళ్ళు ఈ ఐడియాలజీకి మేము డిఎంకేకి వేస్తాం, వాళ్ళ నాయకుడిని చూడరు. డిఎంకే అంటే తమిళనాడులో ఎట్లా ఉంటుందంటే పార్టీ యూస్ చేస్తారు మోస్ట్లీ చాలా. ఇప్పుడు నార్త్ ఇండియా అలాంటి దాంట్లో ఇండిపెండెన్స్ వాళ్ళు చాలా గెలుస్తారు. ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషన్ అంటే ఇండిపెండెన్స్ వాళ్ళు చాలా గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. తమిళనాడులో అట్లా ఉండదు. తమిళనాడులో మోస్ట్లీ రెండే పార్టీ ఓట్సే ఉంటుంది, ఒకటి డిఎంకే లేకపోతే ఏడిఎంకే. సో దాన్ని బట్టి వేస్తారు. సో ఇప్పుడు విజయ్ వచ్చింటారు కాబట్టి ఏమవుతుందంటే ఆ ఓట్ షేర్ అవుతుంది మోస్ట్లీ. ఇప్పుడు డిఎంకేకి కూడా నేను వేయను, ఏడిఎంకే కూడా నేను నోటాకి వేస్తాడు కొంతమంది, ఆ ఓటు విజయ్కి రావచ్చు. మళ్ళీ తమిళనాడు ఎట్లా అంటే బీజేపీకి ఆపోజిట్ చాలామంది ఉంటారు. ఇప్పుడు 2024లో ఎలక్షన్ అయింది కదా, ఎలక్షన్ అయినప్పుడు డిఎంకే 40 గెలిచింది ఎంపీ సీట్స్. అదంతా ఏంటంటే ఇప్పుడు బీజేపీకి చాలామంది వ్యతిరేకంగా ఉన్న వల్ల ఎవరికి వేయాలో అని తెలియకుండా వీటిని గెలవద్దని చాలామంది డిఎంకేకి వేసినారు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, అలాంటి వాళ్ళు ఇప్పుడు విజయ్కి చాలా ఓటు రావడానికి సాధ్యం ఉంది. కులాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది? క్యాస్ట్ ప్రభావం? క్యాస్ట్ మోస్ట్లీ అంటే ఇప్పుడు రూరల్ ఏరియాస్ ఉంటుంది అన్న. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో కూడా ఈ క్యాస్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హై క్యాస్ట్ ఉన్నారు అనుకోండి, హై క్యాస్ట్ డిఎంకే, లో క్యాస్ట్ ఏడిఎంకే, అట్లా చెప్పలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది హై క్యాస్ట్ వాళ్ళు కూడా ఏడిఎంకే ఉంటారు, లో క్యాస్ట్ వాళ్ళు డిఎంకే ఉంటారు, అట్లే పార్టీ బట్టి ఉంటారు. కాబట్టి క్యాస్ట్ పార్టీస్ ఉన్నాయి చాలా. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ధర్మపురి అని ఒక ఉంది డిస్టిక్ ఉంది, ఆడ ఒక పెద్ద క్యాస్ట్ ఉంటుంది. సో ఆ పార్టీ మోస్ట్లీ ఆడ గెలుస్తారు, ఆడ డిఎంకే అనుకుంటా ఆ పార్టీ పేరు, గెలుస్తారు. ఈసారి ఏమంటే వాళ్ళు కూడా ఓడిపోయినారు, డిఎంకే గెలిచింటారు ఆడ. అదే చెప్తున్నా, ఇప్పటికీ మారుతుంది, చాలా మారుతుంది తమిళనాడులో. ఇప్పటికీ మోస్ట్లీ క్యాస్ట్ బట్టి, రిలీజియన్ బట్టి ఎవరు ఓటేస్తలేదు. క్యాస్ట్ ప్రభావం తగ్గిపోతుంది తమిళనాడులో మస్తు తగ్గిపోతుంది. ముందు చాలా ఎక్కువ ఉండే 80s 90sలో, ఇప్పుడు 2000 ఇప్పుడు చాలా తక్కువైంది. ఇంకా వచ్చే ఇయర్స్లో ఇంకా తక్కువైపోతుంది చాలా. లీడర్స్ అంటే ఇప్పుడు ఈయనకి క్యాస్ట్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఈయన ఎఫెక్ట్
అదే చెప్తున్నా కదా ఈయన విజయ్ ఎఫెక్ట్ అని ఉంటుందా క్యాస్ట్? విజయ్ వచ్చేసి ఎట్లా అంటే ఆయన ఐడియాలజీస్ అదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 5 లీడర్స్ చూస్ చేసుకున్నారు కదా, 5 లీడర్స్లో ఎవరు పెరియార్ ఒకను, అతను ద్రవిడియన్ ఐడియాలజీస్, అతని ఐడియాలజీ తెలుసు కదా పెరియార్ ఐడియాలజీస్ అంటే ఈక్వాలిటీ, సోషల్ ఈక్వాలిటీ అతని ఐడియాలజీ. మళ్ళీ ఇంకోటి అంటే గాడ్కి లైక్ వ్యతిరేకంగా ఉంటాడు. విజయ్ ఏం చెప్పిందంటే నేను ఆ గాడ్కి వ్యతిరేకంగా నేను తీసుకోను కాబట్టి సోషల్ ఈక్వాలిటీ అతని దగ్గర నుంచి తీసుకుంటా అంటాడు. మళ్ళీ అంబేద్కర్ది తీసుకున్నాడు ఐడియాలజీ, అతనిది ఏంటంటే అందరు ఈక్వల్గా ఉండాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ అదని తీసుకున్నాడు. మళ్ళీ ఇంకా వేలునాచ్యారు, అంజలి అమ్మాల్, మళ్ళీ ఇంకోటి కామరాజర్ ఏంటంటే అతను చాలా మంచి లీడర్ అంటే జనాల కోసమే లైక్ చాలా చేసిన లీడర్ అతను అయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మిడ్ డే మీల్ ఉంటుంది కదా స్కూల్స్లో వేస్తారు కదా గవర్నమెంట్ స్కూల్స్, అతనే ఇంట్రడ్యూస్ చేసినాడు మిడ్ డే మీల్స్. అప్పుడే చాలామంది చదువుకోవడానికి వస్తారు, సో అతను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. మళ్ళీ అలాంటిది చాలా ఐడియాలజీస్ కాబట్టి విజయ్ది ఏమంటే ఒక సైడ్ వెళ్ళాడు, అతను మధ్యలో ఉంటారు, అందరికీ ఈక్వల్గా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ హై క్యాస్ట్ కూడా వెళ్ళాడు, లో క్యాస్ట్ కూడా వెళ్ళాడు, ఈ రిలీజన్ కూడా సపోర్ట్ అంటే ఈక్వల్ ఉంటాడు. సోషల్ జస్టిస్ అతనిది, అందరికీ ఈక్వల్గా ఉంటాడు. ఒకవేళ పార్టీని క్యాస్ట్ వైజ్ డివైడ్ చేయాలంటే ఏ క్యాస్ట్, అప్పర్ క్యాస్ట్ పార్టీ ఏది, లోయర్ క్యాస్ట్ పార్టీ ఏదంటే? అదే చెప్తున్నాను, డిఎంకే ఏడిఎంకే వచ్చేసి ఏంటంటే అట్లా చెప్పలేము అసలు మనం, అట్లా చెప్పలేము. అందరు కలిసి ఉంటారు. కొంత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెస్ట్ తమిళనాడు కొంగు రీజన్ అంటాం దాన్ని. కొంగు రీజన్స్లో వచ్చేసి చాలా కొంచెం హై క్యాస్ట్ వాళ్ళు కొంత ఒక క్యాస్ట్ ఉంటుంది, అది మోస్ట్లీ ఏడిఎంకే సపోర్ట్ ఉంటుంది. మళ్ళీ నార్త్ తమిళనాడు వచ్చేసి మోస్ట్లీ అది కూడా కొంచెం హై కాస్ట్ ఉంటారు, డిఎంకే సపోర్ట్ ఉంటారు వాళ్ళు. సౌత్ వచ్చేసి మిక్స్ ఉంటారు, ఇద్దరిది మిక్స్ ఉంటారు, డిఎంకేకి ఉంటారు, ఏడిఎంకే ఉంటారు. అట్లా రీజన్ బట్టి ఉంటుంది. వెస్ట్ సైడ్ కొంచెం ఏడిఎంకే, అది ఇప్పుడు జైలల్లో ఉన్నప్పుడు మస్తు ఉండే, 2016లో కూడా మంచిగా పవర్లో ఉండే, 21లో ఈక్వల్ అయింది, అది కూడా వెస్ట్ కూడా ఈక్వల్ అయిపోయింది డిఎంకే. మళ్ళీ నార్త్ సౌత్ వచ్చేసి డిఎంకేనే స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి అది వాళ్ళకే ఓటు వేసినారు. సో ఇప్పుడు వచ్చేసి క్యాస్ట్ బట్టి చెప్పలేము. సో ఇప్పుడు వచ్చి విజయ్ వచ్చేసి కూడా చాలామంది చెప్తున్నారు ఇతను పెరియారు, అంబేద్కర్ సెలెక్ట్ చేసుకున్నారు, సో అతనికి వచ్చేసి ఏమంటారు లో క్యాస్ట్ వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి విజయ్ ఐడియాలజీ లేదు. అతను ఏం చెప్పిండు, అందరు ఈక్వల్, అందరికీ సోషల్ ఈక్వాలిటీ అందరూ ఉండాలి, అందరూ ఒకటే అని చెప్పిండు. నెక్స్ట్ ఎలక్షన్లో డిఎంకే మీద వ్యతిరేకత వస్తే అది విజయ్కి టర్న్ అవుతుందా, ఏ డిఎంకే టర్న్ అయితే ఛాన్స్ ఉందా? ఇప్పుడు వచ్చేసి డిఎంకేకి చాలా లైక్ ఆపోజిషన్ అంటే ఇప్పటికి ఏడిఎంకే అనుకోలేదు. ఏడిఎంకి తెలుసు, ఎందుకంటే జయలలిత చనిపోయిన తర్వాత వాళ్ళు తెలుసు పెద్ద లీడర్ లేదు, సో చాలా కష్టం జయలలిత వెళ్ళిపోయిన తర్వాత. ఇప్పుడు విజయ్ వచ్చిన తర్వాత విజయ్కి ఒక బ్రాండ్ వాల్యూ ఉంది, ఒక ఫేస్ వాల్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక యంగ్స్టర్ అయినా సరే, ఒక పెద్ద అయినా సరే మోస్ట్లీ విజయ్కి యాక్టర్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎట్లా అంటే విజయ్ని వాళ్ళ ఇంట్లో ఒకరుగా చూస్తారు చాలామంది తమిళనాడులో. అడ్వాంటేజ్ ఉంది, సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. అయితే 20 ఇప్పటికీ సీఎం అయ్యే ఛాన్స్ తక్కువ, ఓట్ షేర్ ఎక్కువ రావచ్చు. 31లో చెప్పగలుగుతాం సీఎం ఛాన్స్ ఉంది. ఇప్పుడు అలయన్స్ పెట్టుకుంటే ఇప్పుడు చెప్పలేము, 2026 అలయన్స్ పెట్టడం అంటుండు, పెడితే 2026లో కూడా ఛాన్స్ ఉంది రావడానికి. అలయన్స్ అంటే ఎవరితో? అలయన్స్ అంటే ఆయన చెప్పింది కదా ఐడియాలజీ ఏం చెప్పిండంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీతో అలాంటిది ఐడియాలజీస్ మ్యాచ్ అవ్వదు కదా, మ్యాచ్ అవ్వాలతో నేను అలయన్స్ పెట్టను. మా ఐడియాలజీకి ఎవరు మ్యాచ్ అవుతారో అతను ఏం చెప్పిండు, నేను అలయన్స్ పెట్టను, నాతోనే అలయన్స్ పెట్టుకోండి, పవర్ ఉన్నప్పుడు షేరింగ్ ఇస్తాం అంటుండు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రాలో ఇట్లా లైక్ పవన్ కళ్యాణ్ డీసీఎం, చంద్రబాబు నాయుడు ఇట్లా ఉంది, అట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు డిఎంకే కాంగ్రెస్ అలయన్స్లో ఉంది కాబట్టి అంతా పోస్టింగ్ అంతా డిఎంకే వాళ్ళే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మినిస్టర్ నుంచి, డీసీఎం నుంచి, చీఫ్ మినిస్టర్ మొత్తం అలయన్స్ ఉన్నారు. అలయన్స్ వాళ్ళకి ఏమి ఇవ్వలే, వాళ్ళు పవర్ ఏమి ఇవ్వలే. విజయ్ ఏం చెప్పాడంటే నాతో అలయన్స్ పెట్టుకుంటే పవర్ షేరింగ్ ఉంటుంది, మేమే పవర్ పెట్టుకోం, పవర్ షేరింగ్ ఉంటుంది అన్నారు. సో అట్లా అలయన్స్ పెడతా అన్నాడు కాబట్టి 26లో పెడతాడో ఏందో అసలు ఆయనకి ఇప్పుడు.